మీకోసం మీరందరూ ఇష్టపడే చారన్నం తయారీ విధానం. లోకమిదిగో ఛానల్కు మీకు స్వాగతం. చారన్నం తయారీలోకి మనకి కావాల్సిన అతి ముఖ్యమైనది ఏంటి? చారు పొడి. ఈ చారు పొడిని మనం తయారు చేసి రెడీగా పెట్టుకుంటే ఇంకా మిగతాదంతా సులభం, ఈజీగా చేసేసుకోవచ్చు చారన్నాన్ని. సరేనా? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఇదిగో: కరివేపాకు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. దీంట్లో ఏ విటమిన్ ఫుల్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇది 2 స్పూన్లు కందిపప్పు, 1/2 స్పూను ధనియాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, జీలకర్ర వచ్చేసి 1 స్పూను, వెల్లుల్లిపాయలు 4-5 మీ ఇష్టం, ఇంకా 2 ఎండుమిరపకాయలు. ఇవండి మనకు కావాల్సింది. వీటిని రెడీ చేసుకొని మనము చక్కగా పొడి తయారు చేసుకుంటే మిక్సీలో చారు పొడి రెడీ అయిపోతుంది. ఒక చిన్న డబ్బా కొలతతో బియ్యాన్ని తీసుకోండి. ఈ బియ్యాన్ని ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి మనం. సరేనా? ఇప్పుడు చింతపండు. ఈ చింతపండు కూడా ఇదిగో ఒక చిన్న ముద్ద. ఇంత చింతపండుని తీసుకొని ఈ చింతపండును కూడా మనము ఇలాగా నానబెట్టి ఉంచుకోవాలి. సో మనం నానబెట్టుకోవాల్సినవి బియ్యం ఒకటి, చింతపండు ఒకటి. ఇక మిగిలింది తిరగమాతకు సంబంధించిన వ్యవహారం. ఇందుకు గాను ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. అలాగే వెల్లుల్లిపాయలు మీ ఇష్టం, ఒక 10-15 చక్కగా ఒలుచుకొని వాటిని రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు నేను 3 టమోటాలు దీనికోసం తీసి పెట్టుకున్నా. ఈ 3 టమోటాలను ఏం చేస్తామంటే టమాటో ప్యూరీ అంటే వాటిని మిక్సీలో వేసి ఒక చిక్కటి లిక్విడ్గా చేసుకుంటాం. ఈ టమాటో ప్యూరీని, ఈ వెల్లుల్లిపాయల్ని, ఈ పచ్చిమిరపకాయలు, వీటిని మనం తిరగమాతలోకి యూస్ చేస్తామన్నమాట. మిక్సీలో వేసి చారు పొడిని తయారు చేసాం. ఇప్పుడు ఈ చారు పొడిలోనే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండును కూడా ఆ పొడిలో యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ వేసుకుంటే ఇదంతా దాంట్లో బాగా కలిసిపోతుంది అన్నమాట. ఈజీ ప్రాసెస్. మళ్ళీ దాన్ని మనం చేతులతో పిసికి అదంతా వాటర్ చేసుకొని ఆ వాటర్తో కలుపుకోకుండా ఇప్పుడే మిక్సీలోకి వేసేస్తే ఇది ఈ చింతపండు, నానిన చింతపండు ఆ పౌడర్లో బాగా కలిసిపోతుంది. అది చూద్దాం. ఇదిగో మనము ఆ నానబెట్టిన చింతపండును కూడా ఆ పౌడర్లో వేసి మిక్సీలో వేసి తయారు చేస్తే ఇది ఆ చట్నీలాగా తయారైంది. చూసారా? మనం దోశకి, ఇడ్లీకి చేసుకుంటాం ఈ చట్నీ, అలా తయారై ఉందన్నమాట. కానీ ఇది మనం చారన్నంలోకి తయారు చేసుకున్న చారు పొడి తాలూకు. చారు పొడి రెడీ అయిపోయింది. బియ్యమేమో నానబెట్టుకున్నాము. ఇంకా ఆ టమోటాలు, ఇవి ఆ తిరగమాతకు సంబంధించినవి చూడాలి. మరి ఇవన్నీ చేయాలంటే మనకు ఒకటి కావాలి కదా, కావాలా వద్దా? అది చూపిస్తా. ఇదిగో కుండ, మట్టి పాత్ర. ఈ మట్టి పాత్రని మనం ఈరోజు చారన్నానికి వాడుతున్నాం. ఇప్పుడు మనం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అదిగో ఇది ఈ మాత్రం ఆయిల్ మనకి ఈరోజు చారన్నానికి వాడుతున్నాం. ఇప్పుడు ఈ తిరగమాతలోకి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూను, ఇవి 2 వేసుకొని మొదలు పెడదాం. అయినా జీలకర్ర, ఇది కూడా
మన చారన్నంలో ముఖ్య భాగం. చాలుగా, సరిపెడదాం. వాట్ నెక్స్ట్? చిటపట అనవే. చిట 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 అనవే. ఆయిల్లో మునిగిపోయారు ఇద్దరు. ఆయిల్ స్నానం, జలకాల స్నానం. ఆవాలు, జీలకర్ర, ఆయిల్లో స్విమ్మింగ్. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు మనం 10-15 అనుకున్నాం కదా, అవి వేస్తున్నాం. ఈ పచ్చిమిరపకాయలు 4, 5, 6 మీ కారం, మీ శక్తి వేసేసారు. అది ఇప్పుడు వాటికి నేను కరివేపాకుని జోడిస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా, అది అది చూసారా ఎలా వస్తుందో? చారన్నానికి ఘుమఘుమలు తయారీ. అది ఇప్పుడు మనము దీంట్లోకి ఇంకొకటి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఈ తిరగమాతలోకి వేసేస్తున్నాం. అది 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 చేత్తో పని, చేత్తోటి చెయ్యి పడాల బాగు. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపెట్టుకొని, బాగుంది కదా, ఎంత బాగుందో. ఇప్పుడు టమాటో ప్యూరీ మనం మిక్సీలో టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్యూరీ తయారు చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. అది మొత్తం వచ్చేసింది. వంట ఈజీ అబ్బా, అదొక ఆర్ట్ అంతే. వంట ఒక కళ. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నలుణ్ణి భీముణ్ణి భలే ఉంటారు కదా, నల భీమ పాకాలు. చూడు, టమాటో ప్యూరీ యాడ్ అవ్వగానే దీని కలరు మారిపోయింది. ఇది ఏంటా చెప్తే తప్ప తెలియదు, ఇదేంటో ఎందుకు చేస్తున్నారు అని కదా. ఏందోలే ఇదేంటో ఏ డిషో అని అనుకుంటారు. రహస్యం పూర్తయిన తర్వాత కానీ తెలియదు. ఇందాక మనము చారుపొడి ముద్ద, ఆ టమాటో ప్యూరీ ఇవన్నీ దీంట్లో వేసాం కదా, అవన్నీ బాగా ఉడకాలి. అంటే దాని తాలూకు పచ్చిదనం అంతా పోవాలి, ఆ పచ్చి వాసన అంతా పోయి. అది మనకు ఎలా తెలుస్తుంది పచ్చి వాసన అంతా పోయింది, ఫ్రెష్గా వచ్చిందని? ఇది ఉడికిన తర్వాత కొద్దిసేపటికి ఆ నూనె అంతా, మనం ఇందాక వేసాం కదా ఒక 4-5 స్పూన్లు, ఆ నూనె అంతా పైకి తేలినట్లుగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా ఉంది, నెక్స్ట్ యాడ్ చేయడానికి వీలుగా ఉంది అని తెలిసిపోతుంది అన్నమాట. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి నీళ్లు పోయాలి. నీళ్ళు అంటే మనం ఇందాక 1 డబ్బా బియ్యం అనుకున్నాం కదా, 1 డబ్బా బియ్యానికి 5 డబ్బాలు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఇది చారన్నం కదా, చారన్నం అంటే రసం కదా, అన్నంలో రసం పోసుకొని తింటమే కదా చారన్నం అంటే. అది మరి నీళ్ళు పోద్దామా? ఇది రెడీ అయినట్టుంది. ఓకే ఓకే, రెడీ. ఒకటి, రెండు, మూడు, నాలుగు, 5. కొంచెం మిగిలాయి, పోసేద్దామంటే పోసేద్దాం, వద్దు అంటే వద్దు. పోసేద్దా చెప్పండి? ఆ ఒక్కటి కూడా పోసేస్తా, చారే కదా. 5 అనుకున్నది 6 పోసేసాను బా. అది
ఉడికిన ఆ చారు ముద్ద టమాటో ప్యూరీ దాంట్లో మనము 1 గ్లాసు బియ్యానికి సరిపడా 5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాము. ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా కూడా ఉంటే అవి కూడా పోసేసామన్నమాట. ఇప్పుడు మనం కొంచెం సిమ్లో నుంచి హీట్ పెంచుకుందాం. అది వేడి చేశాను కొంచెం. చూడండి, పొంగు వచ్చి తెరులుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ ఒకసారి అట్లా కలిపెట్టుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూను కారం వేసుకుందాం. 1 స్పూన్ వేస్తున్నా. ఒక రుచిమారాజు, ఓయ్ 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 పొంగు 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 ఓ 2 స్పూన్లు రుచిమారాజు కదా, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అది. ఇప్పుడు చూడు ఎలా తెరులుతూ ఉంది. వా. ఇప్పుడు ఈ తెరలే దీంట్లో ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని వేసేసుకుందాం. ఇది అస్సలు ఈ రెండింటికి మనము పెళ్ళి చేస్తున్నాం. బియ్యం వేయగానే పొంగు కాస్త చల్లబడిందనమాట. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని, ఇప్పుడు ఈ బియ్యం కాస్త చారు అన్నంగా మారాలి కదా, ఆ అన్నంగా మార్చేదానికి కొంత టైం ఇద్దాము. అవి 2 లోపల ఏదో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది స్లో ఫ్లేమ్లోనే ఇదంతా. కాసేపు దీని మీద మూత పెడదాం. అది దాదాపు పనంతా చేసేసాం. చారు అన్నానికి సంబంధించిందంతా. ఇంకా ఒక 5-10 నిమిషాలు ఆ అన్నం అంతా ఉడకాలి, చారన్నం తయారవ్వాలి, మన కోసం రెడీ అవుతుంది అది. మధ్యలో ఒకసారి మనం దాన్ని ఒకసారి కలిపెట్టుకొని ఇలాగా కొంచెం, ఇందాక మనం 2 స్పూన్లు వేసాం కదా, ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా మధ్యలో ఒకసారి ఆ ఉప్పును మాత్రం చెక్ చేసుకోవాలన్నమాట. ఏమన్నా తక్కువగా అనిపిస్తే కొంచెం కలుపుకోండి, అంతే. మన పని అయిపోయింది. ఇంకా చారన్నం చూస్తుంది. వస్తూ ఉన్నాయి, వాసనలు వస్తూ ఉన్నాయి. అన్నం బాగా ఉడికిపోయింది అంటే చారన్నం రెడీ అయిపోయినట్లే. మనం చక్కగా పళ్ళల్లో పెట్టుకొని తినేయటమే, ఇబ్బంది లేదు. కాకపోతే లాస్ట్ దీంట్లో నేనేం చేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నా. అదిగో అది. ఆ చారుకి ఈ కొత్తిమీర ఘుమ 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 కలిపేనా. అదిగో నేను ఇందాక మీకేం చెప్పాను, 1 గ్లాస్ బియ్యానికి
5 గ్లాసులు నీళ్లు పోయాలి అని. 5 గ్లాసులు నీళ్లు సరిపోతాయి, ఎందుకంటే కొందరు అన్నంలో చారు కొంచెమే పోసుకొని కొంచెం చిక్కగా కలుపుకొని తింటారు. కానీ మా ఇంట్లో మాత్రం నీళ్ళుగా ఇదిగో బాగా ఇట్లా పోసుకొని జుర్రుకొని తినాలన్నమాట. మజ్జిగన్నంలాగా, రసంలాగా, సాంబార్లాగా జుర్రుకుంటాం కదా, అట్లా ఈ చారన్నాన్ని కూడా జుర్రుకోవాలి. అందుకని నేనేం చేశానంటే 5 గ్లాసులకు కాకుండా ఇంకొక గ్లాసు వాటరు కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే లిక్విడ్ బాగా ఉంటుంది అనమాట, అంటే రసం కొంచెం ఎక్కువగా ఉంటుంది, అలా జుర్రుకోవడానికి బాగుంటుంది అనమాట. అందుకు ఒక గ్లాసు నేను యాడ్ చేసుకున్నా. మీ ఇష్టం, మీరు 5తో సరిపెట్టుకున్నా, 6తో వేసుకున్నా, ఇంకొక గ్లాసు 7 వేసుకున్నా ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఉప్పు మాత్రం చూసుకోవాలి ఆ నీళ్ళని వాటిని పట్టేసి, అంతే. అది రెడీ అయిందో చారన్నం. ఇదండి మన చారన్నం కథ. ఇది మట్టి కుండలో కాబట్టి ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఆఫ్ చేసినా కూడా అది లోపల 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 బాగా ఉడుకుతూ ఉంటుంది. అందుకని కొంచెం సేపు అయిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకొని తింటాం కదా, అప్పుడు నేను చూపిస్తాను మీకు.